హర్షం వ్యక్తం చేస్తూ బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి ఎంఆర్పీఎస్ నాయకులు టపాసులు పేల్చి స్వీట్లు పంచుతూ సంబరాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని ప్రకటించడం, అలాగే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సైతం ఎస్సీ వర్గీకరణకు తాము అనుకూలమేనంటూ ప్రకటించడంపై తాము హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత 30 సంవత్సరాలుగా మాదిగ ఉపకులాలపై వర్గీకరణ చేయాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ మందకృష్ణ మాదిగ నేతృత్వంలో ఎందరో నాయకులు ఉద్యమించారని వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఫలించింది. వర్గీకరణపై సుప్రీంకోర్టు రాజ్యాంగం ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఏబిసిడి వర్గీకరణ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తామంతా ఆశిస్తున్నాం. ఇప్పుడు అమలులో ఉన్నటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ లో కూడా మాదిగ ఉపకులాలకు రిజర్వేషన్లు అమలు చేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిగ ఉపకులాలకు వర్గీకరణకు వాయిదా తీర్మానం ఇస్తే గత ప్రభుత్వం సంపత్ కుమార్ ను సస్పెండ్ చేసింది. 2023 డిసెంబర్ 23న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, దామోదర రాజనరసింహ అడ్వకేట్ జనరల్ ను సుప్రీంకోర్టుకు పంపించారు. వర్గీకరణపై సుప్రీంకోర్టులో కూడా న్యాయ నిపుణులతోటి వాదనలు వినిపించారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఫలించింది. వర్గీకరణపై సుప్రీంకోర్టు రాజ్యాంగం ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నాం. సుప్రీంకోర్టు తీర్పును అనుగుణంగా ఏబిసిడి వర్గీకరణ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పుడు అమలులో ఉన్నటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ లో కూడా మాదిగ ఉపకులాలకు రిజర్వేషన్లు అమలు చేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతూ ఉంది. ఈ కార్యక్రమంలో దండోరా ఉద్యమ సీనియర్ నేత లింబూరి లక్ష్మణ్, ఒప్పల రామకృష్ణ, వీరపురం పోసెట్టి, బిల్లేడుగా సుధాకర్, మోచి శంకర్, కౌన్సిలర్ రాధాకృష్ణ, అద్దంకి హుస్సేన్, కల్లా మహేందర్, సందీప్, మోచిలింగయ్య, బ్యాంక్ రాములు, నల్వాల విజయ్, అద్దంకి హుస్సేన్, సాయిలు, గజపాక సాగర్, జేఏసీ శంకర్, చిన్న సుధాకర్, పిట్ల అంబయ్య, పిట్ట మహేష్, జీకే ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సంబరాలు నిర్వహించడం జరిగింది. గత 30 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమ పోరాటంలో ఎస్సీ వర్గీకరణ సాధనకై ఎందరో మహనీయులు, ఎందరో మహానుభావులు వారి యొక్క ఉద్యమాన్ని కొనసాగించారు. ఆ ఉద్యమంలో భాగంగా ఎందరో అమరులయ్యారు. ఈ క్రమంలో ఎడతెరిపి లేని ఉద్యమ పోరాటంలో మందకృష్ణ మాదిగ నాయకత్వంలో గత 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం కొనసాగింది. అలాగే వర్గాలు ఎన్నివైనా మేడిపాపన్న, వంగపల్లి శ్రీనివాస్ అన్న వీళ్ళంతా కూడా ఎంఆర్పీఎస్ ఉద్యమానికి సహకరించి ఎస్సీ వర్గీకరణ ఉద్యమించిన నాయకులే. కాబట్టి మా యొక్క కళ త్వరలో నెరవేరుతో అవుతున్నందున మేము తెలంగాణ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు సంబరాలు జరిగింది. కావున మా ఎంఆర్పీఎస్ ఇతర విభాగాల తరఫున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ధన్యవాదాలు.